ఇదిగోండి 10K ఈరోజు ఎండ బాగా ఉంది. కంపోస్ట్లో వేస్తున్నాను ఇది. ఇవాళ పుదీనా కూడా వేసాను. ఇదిగోండి దానిలో కోసి పుదీనా కూడా వేసాను. మొత్తం నలిగిపోయింది. ఇదిగోండి కలర్ ఎంత బాగుందో. ఇదిగోండి కొత్తిమీర మార్కెట్లో తెచ్చాను, ఎండిపోయింది. ఇదిగోండి ఇందులో వేసేసి ఈరోజు ఎండ బాగా ఉంది, బాగా డ్రై అయిపోయినాయి మొక్కలు. వాటర్ పోస్తున్నాను. మొత్తం డ్రై అయిపోయినాయి. చిక్కుడు చెట్టు ఒకటి ఎండిపోతుంది, దొండ మొక్క మట్టి బాగా వెళ్తుంది. వాటర్ పోస్తున్నాను. ఇంకోండి ఇవి కూడా చాలా బాగా డ్రై అయిపోయినాయి మొత్తం. ఇందులో తోటకూర సీడ్ ఒకే చోట పడినాయి, పైన ఎదుగుతున్నాయి, బాగానే వస్తున్నాయి. ఇది కొంచెం తేమగానే ఉంది, మొత్తం డ్రై అయిపోయినాయి వేరే అన్నీ. ఎందుకండి ఫ్లవర్ స్టార్ట్ అయింది, సీడ్ రెడీ అవుతుంది. పాలకూర గింజలు వచ్చినాయి. ఇది కూడా మొత్తం డ్రై అయింది. వాటర్ పోస్తున్నాను. హలో ఫ్రెండ్స్, ఇగోండి టెర్రస్ పైన ప్లాంట్స్ కొన్ని ఇటువైపు పెట్టాను. ఎండలకి చూడండి ఎలా ఉన్నాయో. ఇదిగోండి ఈ పశువుల ఎరువు ఎండిపోయింది, చాలా కుండీలకు సరిపోయింది. ఇది మొత్తం డ్రై అయిపోయింది. కొంచెం మట్టిలాగా కూడా సరిపోయింది, పౌడర్లాగా కూడా ఉంది. కొన్ని చేంజ్ చేసేస్తాను. ఊరి నుంచి రాగానే మొత్తం మారుస్తాను. పశువులు ఎరువు వేసేసి పెట్టేస్తాను. వాటర్ పోస్తున్నాను. ఇదిగోండి వాటర్ పడుతున్నాను. నేను నిండంగానే పోసేస్తాను. నిండిపోయింది. ఇది కొంచెం తేమగానే ఉంది. ఇది బాగా డ్రై అయిపోయింది. ఎండ బాగా వచ్చింది ఈరోజు. మాకు వర్షాలు ఏం లేవు. వర్షాలు అని చెప్తున్నారు టీవీలో. పాలకూర బాగా డ్రై అయింది. ఇది చామంతి మొక్క. ఇది సమ్మర్లో రాదు, అది అలా ఉంది ప్రస్తుతానికి. దాన్ని కూడా కటింగ్ చేయాలి. ఎందుకండి పోస్తున్నది. వంగ మొక్క ఇక్కడ పెట్టాను. అన్నీ ఒకే చోట పెట్టాను. ఇంకా సగం వేరే వైపున పెట్టాను. ఇందులో దొండ మొక్క ఉంది, అలాగే ఉంది. ఇది చేంజ్ చేయాలి దీన్ని కూడా. ఇందులో చుక్కకూర మొక్క, సెంక్లవర్స్, పాలకూర. దీనికి ఇంకా కొన్ని పోస్తాను, సరిపోలేదు. ఇందులో తోటకూర వేసాను కదా, లైట్గా వస్తుంది. బెండ మొక్కలు కూడా వచ్చినాయి. ఇదిగోండి ఇటువైపు మొక్కలు కూడా పోస్తున్నాను. నిండిపోయిన బకెట్. ఇది బాగా డ్రై అయింది. తోటకూర వేసాను కదా, అది వస్తుంది. చిన్న చిన్నగా స్టార్ట్ అయింది. ఊరంతా ఏమైపోతాయి చిన్న చిన్న మొక్కలు. దొండ మొక్క బాగా డ్రై అవ్వట్లేదు, తేమగానే ఉంటుంది ఇప్పుడు చక్కగా. ఇది కూడా బాగా డ్రై అయిపోయింది. పాలకూర, ఇక్కడ బెండ మొక్కలు, తోటకూర, మిర్చి, మళ్ళీ ఇదేమో పుదీనా, తోటకూర. చిన్న చిన్న సీడ్స్ కదా, అందుకని వాటికి అలా వేసాను.
ఇందులో తోటకూర, చుక్కకూర మొక్కలు వచ్చినాయి. తోటకూర అంటే హార్వెస్ట్ చేశాను. ఇదిగోండి ఇక్కడ మొలవని గింజలన్నీ తోటకూర మళ్ళీ స్టార్ట్ అయ్యి చక్కగా మొలుస్తున్నాయి. ఇవి కూడా ఎండలకి ఎలా ఉంటాయి. మిర్చి మొక్కలు కొన్ని వాటర్ పోస్తున్నాను. కరివేపాకు మొక్క, ఇందులో బచ్చల మొక్క కూడా ఉంది. ఇప్పుడే ఫుల్గా పోస్తున్నాను. ఇక్కడ కొన్ని పోస్తే చిన్న మొక్కలు ఉన్నాయి. ఇదిగోండి వాటర్ పోసేసాను. ఇదిగోండి మిర్చి మొక్క గ్రో బ్యాగ్లో పెట్టడం వల్ల గోడ దాటేసింది. ఎంత బాగా హైట్ అయిందో. గ్రో బ్యాగ్లో ఏ మొక్కలు పెట్టినా చాలా బాగా వచ్చినాయి. టమాటాలు కూడా చాలా బాగా గుత్తులు వచ్చినాయి. గ్రో బ్యాగ్ ఎందుకు తీసుకున్నావు అని పెద్దది అన్నారు ఇంట్లో. ఇది మట్టిలో వచ్చినట్టు వస్తున్నాయి. చాలా పెద్దది కదా, రూట్స్ బాగా స్ప్రెడ్ అవుతున్నాయి. దానిలో ఇంకా కంపోస్ట్ కలిపి పెట్టేస్తాను. ఇవ్వండి వాటర్ బయటకు ఈజీగా ఉండిద్దని దగ్గరలో పెట్టాను చాలా వరకు. తోటకూర, బ్రింజల్, వంకాయ మొక్క, సన్ఫ్లవర్స్, పాలకూర, ఇవ్వండి చాలా మొక్కలు అన్నీ దగ్గరగా పెట్టేశాను. ఇంకా కొన్నే ఉన్నాయి పాలకూర టబ్స్, అవి కొంచెం నీడకు పెట్టేశాను. బాగుంది కదా. ఇదిగోండి చిన్న డబ్బాలు కూడా ఇటువైపు పెట్టేశాను ట్యాప్ దగ్గరలో. ఇదిగోండి టబ్స్ ఇవన్నీ ఇటువైపు పెట్టేశాను. పాలకూర ఇవన్నీ చిన్నవన్నీ పెట్టేశాను. దొండ మొక్క,